తను ఒక్కతే వచ్చిందండి, తను ఒక్కతే వచ్చింది. ఈరోజు ఇంకా 2-3 వచ్చినా, ఇంకొక 4 వచ్చినా మనకు అవకాశం ఇచ్చే అవకాశము, దాన్ని ఎక్కడైనా పెట్టే నేను ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. ముందు ఆ అమ్మాయి వచ్చింది, నేను ఆ అమ్మాయికి కూడా చెప్పాను. ఆ అమ్మాయి బీకామ్ పూర్తి చేసింది. అసలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇందులో. అయితే బీకామ్ పూర్తి చేసి చక్కగా ఈరోజు నాకు ఇప్పటిదాకా నేను చాలామంది పిఏల్లో లేకపోతే నాకు వ్యవహారాలు చూసే వ్యక్తులు చాలామంది వచ్చారు. ఎక్కడ వాళ్ళకంటే తక్కువ స్థాయిలో అమ్మాయి పనిచేయడం నేను చూడలేదు. చాలా సమర్థవంతంగా వర్క్ చేయడం చూసాను. అంటే సమర్థతకి ఇటు లింగానికి లేదంటే ఇంకొక స్త్రీయా పురుషుడా అనే దానికి సంబంధం లేదు. అది నాకు కనబడింది. కాబట్టి అమ్మాయికి అవకాశం ఇచ్చాను. తనని చూసి ఇంకో 10 మంది వస్తారు. మామూలుగా పిఏలు అంటేనే ఎమ్మెల్యేల వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటారు. మీరు ఉద్యోగం ఒకటే కాకుండా పిఏగా పక్కన పెట్టుకున్నారు వ్యవహారాలను చూడటానికి. ఎందుకని పిఏగానే అవకాశం ఇచ్చారంటే సముచిత గౌరవం ఇద్దామనా లేకపోతే ఎందుకు? మంచి ప్రశ్న అడిగారండి మీరు. ఎందుకని నా పక్కనే ఉంచుకోవాల్సి వచ్చింది అని అంటే, ఈరోజు నేను ఇంకెక్కడైనా ఇంకేదైనా పోస్ట్లో ఉంచాను అనుకోండి, తను నిత్యం పబ్లిక్ రిలేషన్స్తో ఉన్నప్పుడు అక్కడ తనకి ఏదైనా యాక్సెప్టెన్సీ లోపం ఉంటాయి. నాలాగే అందరూ ఇప్పుడే ఆలోచించేయాలి, సానుకూలంగా స్పందించాలి, ఓపెన్ మైండెడ్గా ఉండాలి అని అంత ఆస్పైర్ చేసే పరిస్థితులు మనకు లేవు. అలాంటప్పుడు నేను ఇంకెక్కడైనా నాతో కాకుండా ఇంకెక్కడైనా తనని పెట్టినప్పుడు అక్కడ రిసీవింగ్ తనని సరిగ్గా చేసుకున్నప్పుడు తను దాన్ని ప్రాపర్గా తనను మళ్ళీ ఇంకొంచెం మానసికంగా తనను కుంగదీసే పరిస్థితిలోకి తను వెళ్తుంది. అంటే తన కాన్ఫిడెంట్ లెవెల్స్ని దెబ్బతీసే పరిస్థితికి పిలిచి మరీ నేను ఆ పరిస్థితిలోకి తీసుకెళ్ళినట్టు అవుతుంది. అలా కాకుండా ముందు నాతోనే ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తనకు ఒక ప్లేస్ ఇవ్వడానికి, తనని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏదో తనని గొప్పగా క్రియేట్ చేయాలనో నేను గొప్పగా అవ్వాలనో కాదు, ఈ ప్లేస్ అయితే తనకి యాక్సెప్టెన్సీ అనేది సొసైటీలో ఈజీ అవుతుందని చెప్పి ఇలా చేస్తాను.